ఆసుపత్రి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ విలేకరుల సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. మంచిర్యాల జిల్లా లక్షట్పేట మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన అన్ని హంగులతో నిర్మితమై అన్ని సౌకర్యాలు కల్పించి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో పాటు పలువురు మంత్రులతో ఆసుపత్రిని ప్రారంభించనున్నామని, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఆసుపత్రి 2013లో ప్రతిపాదనలు పంపాను, కానీ అప్పటి నుండి అనేక కారణాల మూలంగా జాప్యమయ్యింది. ఇప్పుడు నా హయాంలో పూర్తి చేసి ప్రారంభిస్తున్నాను. రావాల్సిన బిల్లులు కూడా నేనే క్లియర్ చేశాను. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూల్స్, కాలేజీలకు మహర్దశ వచ్చింది. వచ్చే సంవత్సరం అడ్మిషన్లకు లక్షట్పేట ప్రభుత్వ కళాశాల, పాఠశాలల్లో పోటీ మొదలవుతుంది. ప్రభుత్వ ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వదలను. ముఖ్యంగా విద్యాలయాలు, వైద్యాలయాల రక్షణకు ప్రత్యేక చొరవ తీసుకుంటాను. 5 సంవత్సరాల్లో మంచిర్యాల నియోజకవర్గ రాష్ట్రంలో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో ఉంటుంది. దానికి అన్ని వర్గాల మద్దతు కావాలి. అభివృద్ధి ప్రయాణం నాదే. ఆసుపత్రి ప్రారంభానంతరం ప్రభుత్వ కళాశాల, పాఠశాలను మంత్రులు పరిశీలించి విద్యార్థులతో సహపంక్తి భోజనానంతరం రెబ్బన్పల్లిలో పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. దాదాపు 1,00,000 మందితో సభ ఉంటుంది. రాష్ట్రం మొత్తం స్థానిక సంస్థలకు శంఖారావంగా ఈ సభ ఉంటుంది. రెబ్బన్పల్లిలో సోలార్ ప్లాంట్ ప్రారంభం ఉంటుంది అని, వచ్చే మంత్రులు 2 రోజుల పాటు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల కార్యక్రమంలో పాల్గొంటారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎండి ఆరిఫ్, మండల అధ్యక్షులు పింగళి రమేష్, జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, పూర్ణచందర్ రావు, ఆర్డీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు కంది మోహన్, రాంధేని చిన్న వెంకటేష్, మాజీ కౌన్సిలర్ సురేష్ నాయక్, రాంధేని వెంకటేష్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట రవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమల రాజు, షహీద్ అలీ, నవాబ్ అమీర్, హాజీ, పెట్టం శ్రీనివాస్, గోపతి రమేష్, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, ఇండస్ట్రీ మరియు ఐటీ మరియు లెజిస్లేటివ్ శాఖ మంత్రి శ్రీబాబు గారు, కోమటిరెడ్డి ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకయ్యరెడ్డి గారు, పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖ మంత్రి సోదరి సీతక్క గారు, ఇంకా ఇన్ఛార్జ్ మంత్రి జిల్లా కృష్ణారావు గారు, మిగతా ఒకరితో కూడా కన్ఫర్మ్ చేసి మొదలు పెడతారు. ఇక్కడ 10 నెలలకు స్టార్ట్ అయ్యి 11 నెలలు ఇన్వాల్వ్ చేసుకొని ఒక గంట సేపు పబ్లిక్ మీటింగ్, చిన్న పబ్లిక్ అడ్రస్ చేసి ఇక్కడ నుంచి ఇప్పుడు ఏదైతే గత నెల 12వ తారీఖున ఓపెన్ చేసింది గవర్నమెంట్ స్కూల్ కానీ కాలేజీ కానీ, అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత పిల్లలు మరియు అధ్యాపకులతో వచ్చిన మంత్రులు, మిగతా ఆఫీసర్లు, సెక్రటరీ చాలా మంది వస్తారు. అందరూ కలిసి మాతో పాటు పిల్లలతో పాటు కలిసి మధ్యాహ్న భోజనం, పిల్లలకి అయితే మధ్యాహ్నం వదిలే భోజనాన్ని మన కార్యక్రమం చేసుకుని 1:30 అక్కడ బయలుదేరి రేపల్లి పోలీస్ ఏదైతే స్కూల్ ఉందో దాని పక్కనే ఇప్పుడు సోలార్ ఐకేపీ ద్వారా ఏదైతే సోలార్ ప్లాంట్ చేస్తుందో దానికి 4 నుంచి 5 మీటర్ల ప్లాంట్ అక్కడ దండపల్లి మండల సమాఖ్యకు అలాట్ చేయడం జరిగింది. దాన్ని ఫౌండేషన్ వేసి దాదాపు 10 లోపల సౌర విద్యుత్ వచ్చే విధంగా ఏర్పాటు చేసే కార్యక్రమం తీసుకుంటాం. ఈ కార్యక్రమం దామోదర రాజనరసింహ చేస్తే అది పట్టిగారు చేస్తారు. దానికి ఐకేపీ వాళ్ళు ఉన్నారు కాబట్టి సీతక్క పట్టిగారు సీతక్క దగ్గర వచ్చి ఆ కార్యక్రమం తీసుకుంటారు. అక్కడనే పబ్లిక్ మీటింగ్ ఉంది. దాదాపు 75 లక్షలు ఉంటాయి. అవైలబుల్ తక్కువ అమౌంట్ చేసుకుంటారు. దాని తర్వాత అక్కడ వేరే కార్యక్రమాలు ఉన్నాయి. మిగతా ఫౌండేషన్ చాలా శాంక్షన్ అయ్యండి, అవన్నీ అక్కడే ఇస్తారు.
అక్కడికి బయట పుష్పాలు కూడా పోస్తున్నారు. 2 days క్లియర్ అయితే అవి ఉంటుంది. క్లియర్ అయితే దానికి లింక్ వరకు అంటే సీఎం వస్తుంది. రేపు క్యాబినెట్ రేపు అయితే ఆ కార్యక్రమం కూడా గుడిపేటల ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ మరియు ఇంకొకటి అక్వా కల్చర్ అంటే చేప పిల్లలు పెంచి మొత్తం రాష్ట్రానికి సప్లై చేయాలి కదా. ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ ఏమో ఆ దేశంలో మొట్టమొదటిసారిగా మన దగ్గర వచ్చింది. మన దగ్గర కొందరు ముట్టలు అంటారు, కొందరు మూలలు అంటారు, కొందరు బొమ్మలు అంటారు, అంటే 3 సార్లు వెళ్తారు. మన దగ్గర మాత్రం ముట్టలు అంటారు. సో అది దేశంలో మొట్టమొదటి ప్రాజెక్ట్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శాంక్షన్. బహుశా 99% అది కూడా ఉంటుంది. అది కూడా ఫిజికల్ నాలెడ్జ్ ఒకవేళ అయితే వస్తారు మనకి సిఆర్ఏ అట్లా. తర్వాత మెడికల్ కాలేజ్ ఇన్స్పెక్షన్, దాన్ని కూడా ఈ సంవత్సరం అడ్మిషన్లు అయిపోవడం పూర్తి కంప్లీట్ చేసి కాలేజీ హాస్టల్ కంప్లీట్ చేస్తే కాలేజ్ హాస్టల్ షిఫ్ట్ అయ్యే ప్రయత్నం మీరు అలా స్పెండింగ్ సెక్టర్ వస్తుంది. దాంట్లో పని చేసే ప్రయత్నం అక్కడ నుంచి నెక్స్ట్ పార్క్ రెడీ అయిపోయింది. అప్లికేషన్ పేమెంట్ అయిపోయింది. ఆల్రెడీ రూమ్ కూడా చేస్తుంది. శ్రీరాబాబు గారు ఇండస్ట్రీలో మన ఐటీ పార్క్ ఆటోనగర్ అన్ని కలిపి ఫౌండేషన్ స్టోర్ శ్రీరాబాబు గారు నాయకత్వం చేస్తారు. ఇవి కార్యక్రమం సరైన చిన్న చాలా ఉంది. అక్కడి నుంచి ఆలయంలో ఉన్న హాస్పిటల్ ఏదైతే కొత్తగా వస్తుందో అది టీచింగ్ హాస్పిటల్, అది కూడా ఇన్స్పెక్షన్ చేసి తొందరగా కంప్లీట్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్ చేస్తారు. అది దాంతో చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళు కూడా మా ప్రస్థానం ఒకసారి చూద్దామని ఆలోచన. అడిగి మా ప్రస్థానం చూసుకొని కొత్త హాస్పిటల్ ఏదైతే వస్తుందో మంచిగా లభించే వస్తున్నారు చూసుకొని ఆడికి మార్కెట్ ద్వారా నైట్ అవుట్ మంచిగా కదా. ఇది షెడ్యూల్ మొత్తం పడతాం. దీనికి మా ఇంతవరకు మా అందరి కార్యకర్తలు నాయకుల కృషి కష్టంతో ఏదైతే ఆల్రెడీ ఏదైతే కష్టపడము ఇంతవరకు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మంచిగా కార్యక్రమం ఇది ఫెయిల్ కాదు, ఇది కూడా ఫెయిల్ కాదు. 70 అనుకుంటాం కానీ 1,00,000 దాటుతారు. మేము అర్థం చెప్పేస్తారు. కాకపోతే అక్కడ ప్లేస్ చైర్లు అవన్నీ కొంచెం ఇబ్బంది చేస్తాం. ఇది తప్పదు. దాని ద్వారా సరే ఇది అఫీషియల్ ప్రోగ్రామ్, అది పార్టీ ప్రోగ్రామ్, స్థానిక సంస్థలకు సిద్ధమని సంకేతం ఇస్తాం. 13వ తారీఖు జరిగే మీటింగ్ ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది స్థానిక సంస్థలకు అని సిద్ధమని చెప్పడం కాకుండా మాదే విజయం. ఎదురులో కొన్ని ప్రాజెక్టులు వచ్చే పరిస్థితి లేదు, క్యాండిడేట్ దొరికే పరిస్థితి, ఇద్దరు కలిసి క్యాండిడేట్ పెట్టే పరిస్థితి ఉంది మా దగ్గర. చాలా అట్నే ఉంటుంది. అందుకోసమే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా వాళ్ళు వస్తారు, వాళ్ళ ప్రెస్ మీట్ ఇద్దరు వస్తే ప్రెస్ మీట్ కూడా జనం అవుతారు, లేకపోతే లేదు. ఆ పరిస్థితి ఉన్న వాళ్ళకు ఏం చేయాలో అర్థం కాకుండా ఈ 4 ఎటువంటి ఇది శాంక్షన్ చేసిన, ఆ కాలేజీ శాంక్షన్ చేసిన, హాస్టల్స్ ఆయన పెళ్ళిళ్ళు వచ్చి ఫోటో దిగుతున్న పని చేస్తే వాళ్ళు ఫోటో దిగుతుంటే వాళ్ళు వచ్చి నేను చెప్పి ఫోటోగా మంచిగా ఫోటో తీసి పంపించేసి ఇంకా ఫ్రేమ్ పెట్టుకొని పెట్టమని చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది శాంక్షన్కు 2013లో నేను లెటర్ ఇచ్చాను. అప్పుడు ఏపీ ఎంఐడిసి ఎండీగా రవిచంద్ర గారు ఉంటే, రవిచంద్ర ఆంధ్రప్రదేశ్ సీఎం దగ్గర ప్రిన్సిపల్ సెక్రటరీ అది నేను వచ్చి కొంత కోల్పోతాను చూసి నేను చెప్తే అప్పుడు లెటర్ పెడితే అది మెల్లమెల్లగా తిరిగి లోపల తెలంగాణ సపరేట్ అయిపోయింది. 2016 2018 శాంక్షన్ అయింది. శాంక్షన్ అయితే దాన్ని నడిపించుకుంటారు నా ఎలక్షన్ భూమిపైకి వచ్చింది. ఆ తర్వాత నేను పేమెంట్ ఇప్పించాను, అడిగాను 40 పేమెంట్ ఇప్పించాను. సో అన్నీ అదే పరిస్థితి. మెడికల్ 500 కోట్లు కేసీఆర్ నాకు పని ఎక్కడిది. 500 కోట్లు కేసీఆర్ హాస్పిటల్ అవుతుండే, ఆ కాలేజ్ అవుతుండే, ఈ కాలేజ్ అవుతుండే, ఈ కొత్త కాలేజ్ కూడా ఆన్లైన్ కట్టుకుంటుంది. 5 రూపాయలు లేదు పేమెంట్ జరిగింది. మేము వచ్చిన అదైతే భూమి పైకి కూడా రాలేదు.